షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is the great blessings of having God on our side. The great blessing of having God on our side. The text is the Psalms 124 verse 3. దేవుడు మనతో ఉన్నప్పుడు, పక్షం ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదమే. Great blessings of having God on our side. 124 కీర్తన 3వ వచనం. వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు. పక్షి తప్పించుకున్నట్టు 7వ వచనం. మన ప్రాణం వేడకాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనం తప్పించుకొని ఉన్నాం. యెహోవా మనకు తోడై ఉండని యెడల. నిజంగా దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మన ఏ ఆపద కీడు మనకు సంభవించదు. తోడే ఉన్నట్లయితే వారు మన ప్రాణమును మింగివేసి ఉందురు అంట. మన శత్రు సాతాను గర్జించు సింహం వలన ఎవరి నెంగుదు మన నెలుగుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడిని బారిలో పడిపోకుండా, పక్షి ఏ రీతిగా వేటగాని ఉరిలో పడిపోకుండా తప్పించబడుతున్నో ఆ రీతిగా మనం కూడా మన బారిన పడకుండా దేవుడు మనం తప్పించే దేవుడు ఉన్నాడు. Only the Lord is capable of defending us against the force that come against us in this world. వ్యతిరేక శక్తులను పోరాడుతున్న పైశాచిక శక్తులు మనతో పోరాడుతూ ఉన్నాయి. God is defending us. దేవుడు మనను కాపాడుతూ ఉన్నాడు, డిఫెండ్ చేస్తున్నాడు ఆయన. But if the Lord is on our side, there will never be given up to enemies. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు దేవుడు మన శత్రువుల చేతికి, అపవాది చేతికి మనం అప్పగించడు. ఎంజాయ్ గ్లోరీ అండ్ విక్టరీ అండ్ సేఫ్టీ. ఇంకా దేవుడు మన చెయ్యి విడవలేదు. God has not given us up to people who are against you, against us. మనకు వ్యతిరేక శత్రువుల చేతికి మన దేవుడు అప్పగించాడు. దుష్టుల చేతికి, దుర్మార్గుల చేతికి దేవుడు అప్పగించాడు. నిజంగా దేని పక్షం మనం ఉన్నప్పుడు ఈ లోకం మనకు విరోధమైపోతుంది, శత్రువైపోతుంది. లోకశక్తులు మనకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అయినప్పుడు కూడా సాతాను వ్యతిరేకమైన పనిచేసినప్పుడు కూడా దేవుడు మన పక్షం ఉండి మనకు విజయం కలుగజేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? రోమపత్రిక 8:31 వచనం చదువుకోవచ్చు. 118వ కీర్తన 6వ వచనం చదువుకోవచ్చు. ద లార్డ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, ఐ విల్ నాట్ ఫియర్. ప్రభు మన పక్షం ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ప్రభు మన పక్షం లేదంటే మనం భయపడాలి, కానీ ప్రభు మన పక్షం ఉన్నాం కాబట్టి భయం లేదు మనకు. ఏ శక్తి ఏం చేయగలదు. శత్రువుల చేతికి, అపవాది చేతికి దేవుని అప్పగించడు ఆయన. కాబట్టి యెహోవా మనకు తోడే ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అది గొప్ప ఆశీర్వాదం మనకు. హ్యావింగ్ గాడ్ ఆన్ అవర్ సైడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. దేవుడు మన పక్షంలో ఉన్నాడనేది గొప్ప ఆశీర్వాదం, అంతకు మించిన ఆశీర్వాదం లేదు. ఈజ్ ద బ్లెస్సింగ్. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. మహోన్నతుడ యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి.
మీరు మా పక్షం ఉన్నారు అనేది గొప్ప ఆశీర్వాదం కాబట్టి నాయన మేము మీ పక్షంలో ఉంటూ మా తండ్రి సైతాన్ శక్తుల వ్యతిరేకంగా పోరాడుతుండగా ప్రభువా వాటి మీద జయమిచ్చే దేవుడు కాబట్టి మా శత్రువు చేతికి తండ్రి వాది చేతికి నాయన మమ్మను అప్పగించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి మీరు మా పక్షంలో యుద్ధం చేసే దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కానీ మనం మీ నామం కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక.